అనుకోకుండా ఒక వివాదంలో చిక్కినటువంటి తమిళ్ సూపర్ స్టార్ మోహన్ లాల్ అని చెప్పుకోవాలి. అయితే అసలు విషయం ఏంటంటే ఎప్పుడు కూడా ఎక్కడ ఎలాంటి కాంట్రవర్సీ కూడా చేయనటువంటి ఒక మంచి నటుడు మోహన్ లాల్. అయితే ఇప్పుడు సడన్గా ఒక పెద్ద కాంట్రవర్సీలో ఇరికారు. అయితే తనకు తెలియకుండానే ఈ కాంట్రవర్సీ జరిగింది. అయితే అసలు విషయం ఏంటంటే ఇప్పుడు ప్రస్తుతానికి ఏనుగు దంతాల కేసులో ప్రస్తుతానికి విచారణ చేపట్టే పరిస్థితిలో ఇప్పుడు మోహన్ లాల్ గారు ఉన్నారని చెప్పాలి. అయితే వాళ్ళ ఇంట్లో దాదాపు 8 ఏనుగు దంతాలకు సంబంధించినటువంటి అద్భుతమైనటువంటి శిల్పాలు ఉన్నాయని, అయితే ఈ ఏనుగు దంతాలు ఆర్టిఫిషియల్ కాదని, అవి ఒరిజినల్ అని ప్రస్తుతానికి అందరూ అనుమానపడుతున్నారు. అయితే ఇప్పుడు ఈ ఏవైతే వస్తువులు ఇంట్లో ఉన్నాయో ఆ ఏనుగు దంతాలకు సంబంధించినటువంటి ఈ 8 వస్తువుల బరువు దాదాపు 70 కిలోల వరకు ఉండొచ్చని, అయితే ఈ 8 వస్తువులని ఒరిజినల్ ఏనుగు దంతాలతో చేశారని, అయితే అవి ఆర్టిఫిషియల్ కాదు, అవి ఒరిజినల్ అని తెలిస్తే ప్రస్తుతానికి మరి ఎక్కడి నుంచి మోహన్ లాల్ గారు ఈ ఏనుగు దంతాలను కొనుగోలు చేశారు, మరి ఆయనకు ఎవరు అమ్మారు అనే దృష్టికోణంతో ఇప్పుడు విచారణ చేపట్టే అవకాశం ఉందని చెప్పాలి. అయితే ఎవరితోనూ ఎలాంటి సందర్భాలలోనూ కనీసం ఒక్కరితో చెడుగా కూడా మాట్లాడనటువంటి ఒక మంచి నటుడిగా దాదాపు 40 సంవత్సరాల నుంచి మోహన్ లాల్ గారికి తమిళనాడు మొత్తం సూపర్ స్టార్ ఇమేజ్ ఉంది. అయితే సక్సెస్ విషయాలకు కూడా ఆయన ఎప్పుడూ తీసిపోకుండా రీజనబుల్ సక్సెస్లు ఇస్తూనే ఉంటారు తమిళ్ ఇండస్ట్రీలో. అండ్ అంతేకాదు తెలుగులో కూడా సినిమాలు డబ్ అయినప్పుడు ఆయనకి మంచి మార్కెటే ఉంది. కానీ ఇప్పుడు ప్రస్తుతానికి అనుకోకుండా ఈ ఏనుగు దంతాల ఒక ఇబ్బందికరమైనటువంటి సందర్భంలో ఆయన ఇరకడం ప్రస్తుతానికి అభిమానులనే కాకుండా కుటుంబ సభ్యులని కూడా కొంచెం ఆశ్చర్యానికి గురి చేస్తున్నటువంటి విషయం. అయితే తనకు చాలా పురాతన వస్తువులంటే చాలా ఇష్టమని, అలాంటి సందర్భాలలోనే ఈ 8 వస్తువులను తాను సేకరించినట్టు, అయితే ఇవి ఒరిజినల్ ఏనుగు దంతాలకు సంబంధించినటువంటివి కావని, ఇవి ఆర్టిఫిషియల్ అని చాలా సందర్భాలలో మోహన్ లాల్ గారు చెప్పినటువంటి సందర్భాలు ఉన్నాయి. కానీ అటవీ శాఖ అధికారులకు మాత్రం ఇప్పుడు మోహన్ లాల్ గారి మీద ఇప్పుడు ఒక అనుమానం కలిగింది. అయితే ఈ 8 ఏనుగు దంతాలకు సంబంధించినటువంటి 70 కిలోల సంబంధించినటువంటి ఈ వస్తువులు ఏవైతే తన ఇంట్లో ఉన్నాయో అవి ఒరిజినల్ అని అటవీ శాఖ వాళ్ళకి అనుమానం కలగడంతో విచారణకు సిద్ధమయ్యారు మోహన్ లాల్ గారు. అయితే ఇంతవరకు మాత్రం కృష్ణ జింక కేసులో సల్మాన్ ఖాన్కి దాదాపు 10 సంవత్సరాల పాటు శిక్ష పడింది. అది దాదాపు 2000 సంవత్సరంలో. అయితే ఒక హిందీ సినిమాకి సంబంధించినప్పుడు సల్మాన్ ఖాన్ ఇలాంటి ఇబ్బందులనే ఎదుర్కొన్నాడు. అయితే ప్రస్తుతానికి ఆ కేసు కొట్టేశారనుకోండి, కానీ ఇన్ని రోజుల తర్వాత ఒక సూపర్ స్టార్కి మళ్ళీ ఇలాంటి ఇబ్బందులు ఎదురయ్యాయి. మరి ఇప్పుడు ఈ కొత్త చిక్కులు ఎందుకు వచ్చి పడ్డాయో తెలియదు, మరి ఇవి ఎప్పుడు సెట్ అవుతాయో తెలియదు. మళ్ళీ ఇప్పుడు కనుక ఇది ఒకవేళ ఏ సందర్భంలో అయినా కానీ మోహన్ లాల్ గారికి ఇది నిజమే, ఇది ఒరిజినల్ అని తేలితే తను ప్రస్తుతానికి ఉన్నటువంటి సినిమాలు చేసే ఇబ్బందుల్లో కూడా చాలామంది డిస్ట్రిబ్యూటర్లకు, ప్రొడ్యూసర్లకు ఇబ్బంది అయ్యే అవకాశం ఉంది. స్టే ట్యూన్ ఫర్ ద ఫర్దర్